ఒక ఉదయం ఇంట్లో గడియారం టిక్ టిక్ మంటూ మోగుతోంది. కాని ఆ ఇంట్లో మాటలు మాత్రం మౌనంగా ఉన్నాయి. శేఖర్ ఆఫీస్కు రెడీ అవుతున్నాడు. లత వంటగదిలో పాత్రలు కడుగుతోంది. ఇద్దరూ ఒకే ఇంట్లో ఉన్నా మనసులు మాత్రం దూరంగా ఉన్నాయి. ఒకప్పుడు ఇదే ఇల్లు నవ్వులతో నిండేది. చిన్న చిన్న మాటలు, సరదాలు, కలలు. ఇప్పుడవన్నీ బాధ్యతల నీడల్లో దాగిపోయాయి. పెళ్లి కొత్త రోజుల్లో శేఖర్కు లత అంటే ప్రపంచం. లతకు శేఖర్ చూపే శ్రద్ధే జీవితం. ఒక కప్పు టీ, ఒక చిన్న సందేశం, ఒక చిరునవ్వు అవి చాలేవి. కాని కాలం మారింది. ఉద్యోగ ఒత్తిడి పెరిగింది. బాధ్యతలు భారమయ్యాయి. ప్రేమ తగ్గలేదు, కాని అర్థం చేసుకోవడం తగ్గింది. మాటలు లేని యుద్ధం. నువ్వు నన్ను పట్టించుకోవడం లేదు అనేది లత మౌనంగా చెప్పే మాట. నేను కుటుంబం కోసమే కష్టపడుతున్నాను అనేది శేఖర్ మనసులోని ఆవేదన. ఇద్దరూ తప్పుకాదు, కాని వినే ఓపిక మాత్రం ఇద్దరికీ లేదు. ఒకే మంచంపై నిద్రపోయినా ఇద్దరూ ఒంటరిగా ఉన్నారు. నీడలు. ఒక రాత్రి అకస్మాత్తుగా కరెంట్ పోయింది. ఇల్లు మొత్తం చీకటి. లతకు చిన్న భయం. అప్పుడే శేఖర్ మొబైల్ టార్చ్ వెలిగించాడు. ఆ వెలుగులో లత ముఖం కనిపించింది. అలసట, బాధ, మౌనంగా జారుతున్న కన్నీళ్ళు. శేఖర్ గుండె ఒక్కసారిగా తడబడింది. ఇన్ని రోజులు నేను నిజంగా ఈ ముఖాన్ని చూశానా అని తనలో తాను అడిగికొన్నాడు. గుర్తొచ్చిన మాట. లతకు ఆమె అమ్మ చెప్పిన మాట గుర్తొచ్చింది. భార్యాభర్తల మధ్య ప్రేమ ఒక్కసారిగా పోదు. అర్థం చేసుకోవడం ఆగినప్పుడే దూరం వస్తుంది. లత కళ్లలో నీరు నిండింది. మొదటి అడుగు. మరుసటి రోజు ఉదయం లత శేఖర్కు కాఫీ ఇచ్చింది. చాలా రోజుల తర్వాత నెమ్మదిగా అడిగింది, నీ ఆఫీసెలా ఉంది? ఆ ప్రశ్న శేఖర్ను కుదిపేసింది. ఎంతో రోజుల తర్వాత తన గురించి ఎవరో అడిగారు. ఆ రోజు ఆఫీస్ ఒత్తిడి, బాధ, భయం అన్నీ చెప్పేశాడు. లత మౌనంగా విన్నది. మధ్యలో మాటలు కలపలేదు. వినడం అనే వెలుగు. ఆ సాయంత్రం శేఖర్ అడిగాడు, లతా, నీకు ఎలా అనిపిస్తోంది? ఆ ఒక్క ప్రశ్నే లతకు పెద్ద వెలుగు. ఆమె కూడా తన బాధ చెప్పింది. పట్టించుకోలేదనే బాధ, ఒంటరితనం, అణుచుకున్న కన్నీళ్లు. శేఖర్ తొలిసారిగా పూర్తిగా విన్నాడు. నీడలు నెమ్మదిగా కరిగాయి. తప్పుల అంగీకారం. నేను మారాలి అన్నాడు శేఖర్. నేను కూడా అన్నది లత. ఎవరూ గెలవలేదు, ఎవరూ ఓడిపోలేదు. బంధాన్ని కాపాడుకోవాలనే మనసే విజయం. వెలుగు మళ్ళీ. ఆ ఇంట్లో మళ్ళీ నవ్వులు వినిపించాయి. చిన్న సందేశాలు, చిన్న శ్రద్ధలు, చిన్న మాటలు అవే పెద్ద వెలుగులయ్యాయి. ఒక నిజం. ఒకరోజు శేఖర్ లత చేతిని పట్టుకుని అన్నాడు, మన బంధంలో నీడలు రావచ్చు, కాని మనం చేతులు విడిచిపెట్టకపోతే వెలుగు తప్పకుండా వస్తుంది. లత కళ్లలో ఆనందం, పెదవులపై చిరునవ్వు. కథ చివరి మాట. భార్యాభర్తల బంధమంటే పరిపూర్ణత కాదు, పొరపాట్ల మధ్య ప్రేమను ఎంచుకోవడమే. వెలుగు మనం వెలిగిస్తేనే నీడలు దూరంగా ఉంటాయి. నీతి. మాట్లాడటం కాదు, వినడమే నిజమైన ప్రేమ.